ఎదుర్కొనంత డ్యామేజ్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. అంచెలంచెలుగా తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న క్రమంలో తిరిగి మళ్ళీ ఎప్పటికో తెచ్చుకోవాలి, ఇంత డ్యామేజ్ జరిగిపోయింది. ఫస్ట్ థింగ్, ఒకరోజు జైలు జీవితం అనుభవించాడు, డ్యామేజ్ 1. రెండో డ్యామేజ్, క్యారెక్టర్ లాస్ అయ్యాడు. అల్లు అర్జున్ ఇలాంటోడా అనుకునే క్యారెక్టర్ లాస్ అయ్యాడు. డ్యామేజ్ 3, ప్రజల్లో చులకనైపోయాడు. డ్యామేజ్ 4, 2 కోట్లతో పోయేదానికి 20 కోట్లు ఖర్చు పెట్టాడు దాదాపు. మరి ఉత్తినే అయిద్దండి? లాయర్ల ఫీజులు ఎంత? నిరంజన్ రెడ్డి అంటే ఉత్తినే ఈజీగా వాదించేస్తాడా? సో ఆయనకి దాదాపుగా కోర్టు ఖర్చులైతేనేమి, బెయిళ్ల ఖర్చులైతేనేమి, రకరకాల ఖర్చులు అన్ని కలిపి దాదాపుగా ఇవాళకి ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది వాళ్ళకి. 2 కోట్లతో వాళ్ళకి నిజంగా నువ్వు ఒక 5 కోట్లు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన నిన్ను గొప్పగా చూసేవాళ్ళగా. నువ్వు చివరికి నీకేమైంది? ఇంత జరిగి మళ్ళీ నువ్వు 2 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందా? దానికి అదనంగా ఇవాళ ఇంత డ్యామేజ్ జరిగిందా? వెనక్కి మళ్ళీ ఇమ్మీడియట్ గా తీసుకోలేనంత డ్యామేజ్ జరిగిందా? తర్వాత నువ్వు ఆ లాయర్ని పెట్టుకుని నువ్వు వాదించిన వాదనలు ఏంటి? పోలీసులు కూడా ఎగబడ్డారు అల్లు అర్జున్ చూడడానికి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు హర్ట్ అయ్యారు కదా, వాళ్ళు హర్ట్ అయ్యి మరింత టైట్ చేశారుగా కేసుని. ఇవాళ ఆ డ్యామేజ్ ఏంటి? ఇకపోతే ఇంకొక డ్యామేజ్, మనశ్శాంతి కరువైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సరే వాళ్ళు అన్నట్టు బ్లాక్ బస్టరా కాదా పక్కన పెడితే హిట్ అయితే అయింది కదా, కలెక్షన్స్ వైజ్ అయితే డబ్బులైతే వచ్చినాయి మంచిగా. మరి ఆ డబ్బులన్నింటినీ, అంత డబ్బులు వచ్చినాయి, అన్ని చోట్ల మీకు సక్సెస్ మీట్లు పెట్టి అందరితో మాట్లాడి రావాల్సిన పరిస్థితి కదా. దేశవ్యాప్తం గౌరవాలు దక్కేవు కదా. ఆ గౌరవాలన్నిటి దూరం అయ్యాడా? మనశ్శాంతి కరువైందా? మళ్ళీ దానికి తోడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫీలింగ్స్ కూడా తెచ్చేశారు. చివరికి నువ్వు చేసిన పనికి మళ్ళీ ఆ ఐకాన్ టీషర్ట్ వేసుకుని నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం, బల ప్రదర్శనకి ఇవాళ ఆంధ్ర ప్రాంతీయులను దూషించే పరిస్థితి తెచ్చేసావు. నువ్వు ఎంత డ్యామేజ్ చేసావు? నువ్వు డ్యామేజ్ అయ్యావు, ఇది గాక మళ్ళీ రాబోయే సినిమాలన్నింటిని డ్యామేజ్ చేశాడు. దాదాపు దగ్గర ఒక 10 రకాల డ్యామేజ్లు అల్లు అర్జున్ చేశాడు ఇవాళ. అందులో దాదాపు 7-8 డ్యామేజ్లు ఆయనకే, 1-2 సినిమా ఇంట్రెస్ట్ తగిలి. సో ఇవాళ అల్లు అర్జున్ ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పటికైనా చేశాడు అట్లీస్ట్. అందులో కూడా మళ్ళీ ఆయన ఇచ్చింది కోటే. 2 కోట్లు ఇస్తే నేను వెళ్ళకూడదు ఇవ్వకూడదు అంటాడే. మరి నీతో పాటు అంటకాగే కదా వెళ్ళి ఎక్కడ శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రచారం చేసావు కదా, నాకు ఇష్టమైతే వస్తా, ఇష్టమైతే చేస్తా అన్నావు కదా. మరి నీ సదరు ఫ్రెండ్ ఏమైపోయాడు? ఆ తొక్కిసలాట జరిగిన రోజు ఆయన కూడా వచ్చాడు ఫ్యామిలీతో సినిమాకి, గమనించారా మీరు? ఆయన కూడా సినిమాకి తగుదమ్మా అంటూ ఆయన కూడా తీసుకొచ్చాడు. ఏం సమాచారం మీరు ఏమి సంకేతం ఇస్తా ఉన్నారు? సో ఆయన్ని తీసుకొచ్చావు. మరి పోనీ ఆయనన్నా స్పందించి నా మిత్రుడికి ఇలా జరిగింది, సో నేను నా మిత్రుడి తరపున నేను ఒక 5 కోట్లు ఇస్తున్నా ఈ కుటుంబానికి అని చెప్పొచ్చుగా. హైదరాబాద్ లో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. ఏమైపోయిందండి? మానవత్వం ఎక్కడ చచ్చిపోయిందండి? 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఒక బాధిత కుటుంబానికి అండగా నిలవడంలో లేదా మీకు? ఇవాళ అందరూ కాండ్రించి ఉమ్మేశాక నువ్వు 2 కోట్ల రూపాయలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? పోయింది పొరువు అంతా నీది. నువ్వు ఇవ్వకపోతే తలా మంత్రి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షలు ఇచ్చాడు, తలా ఇంకొక 5 లక్షలు 10 లక్షలు వాడు వీడికి కలిపి ఇచ్చేసి ఇంకా డ్యామేజ్ చేసేవాళ్ళు. ఆ 2 కోట్లు మిగతా వాళ్ళే ఇచ్చేసి అల్లు అర్జున్ ఇంకా డ్యామేజ్ అయ్యేవాడు. ఫర్దర్ డ్యామేజ్ కాకుండా అట్లీస్ట్ 25 కోట్లు ఇచ్చాడు అనమాట. ఇంత చేయాలా? 2 కోట్లు ఇచ్చాడు. ఇంత చేయాలా 2 కోట్ల రూపాయలు ఇవ్వటానికి? అప్పటికి నువ్వు ఇచ్చింది కోటే. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు మొత్తం క్యారెక్టర్ లూజ్ అయ్యారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్లు అరవింద్ గారు కూడా చెప్పాల్సిందంటే ఇవాళ ఆయన యాటిట్యూడ్ కారణంగా, ఆయన క్యారెక్టర్ కారణంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడిపోయింది. సో ఎంత గొప్ప నటుడైనా కావచ్చు, ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా కావచ్చు, క్యారెక్టర్ అనేది మోర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ని మనం కాపాడుకోకపోతే మనకెంత ప్రతిభా పాఠవాలు ఉన్నా కానీ ఉపయోగం లేదు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఎగిరి పడిపోయాడు. గతంలో జేడి చక్రవర్తి అనేవాడు క్యారెక్టర్ లేక అట్లా తగలడ్డాడు. రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన దర్శకుడు, క్యారెక్టర్ పోయింది కాబట్టి ఇవాళ ఎవడు దేకే పరిస్థితి కూడా లేడు రామ్ గోపాల్ వర్మ. మీరు క్రికెట్లో చూసుకోండి, వినోద్ కాంబ్లీ సచిన్తో పాటు వచ్చాడు క్రికెట్లోకి.
సచిన్ కంటే గొప్ప ప్లేయర్ అన్నారు ఆ రోజు అందరూ. వాళ్ళ క్యారెక్టర్ కోల్పోయాడు అతను. వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎక్కడ ఎవరు గుర్తులేదు, ఈ దేశం గుర్తుపెట్టుకోలేదు అతన్ని. చాలా అద్భుతమైన ప్రతిభావంతుడు. మొన్నటికి మొన్న పృథ్వీ షా అనే ప్లేయరు 18 ఏళ్లకి అతను అరంగేట్రం చేశాడు. మరో సచిన్ టెండూల్కర్ అవుతారు అన్నారు అందరూ. వాళ్ళ తండ్రి అతనికి ఒక 30 లక్షలు 40 లక్షలు ఇస్తే తప్ప ఒక పేజీ నిండా ప్రచారం రాదండి ఈనాడులో. అలాంటి చోట్ల నిలువెత్తు ఫోటో వేసి ప్రచారం ఈనాడులో కథనం రాశారు. వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడ్డాడు ఇతను ఈ స్థాయికి తీసుకురండి. అలాంటి పృథ్వీ షా ఏమైపోయాడు? ఇవాళ ఆయన క్యారెక్టర్ కోల్పోవడం వల్ల జట్టులో చోటు కోల్పోయాడు. చివరికి రంజీల్లో కూడా చోటు కోల్పోయాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిభా పాఠవాలు ఎంతున్నా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. అది విలువైనది. దాన్ని కాపాడుకుంటే ఇవాళ కాకపోతే రేపు సినిమాలు హిట్ అవుతాయి. అది అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ కి చెప్పాల్సిన మొట్టమొదటి మాట, చివరి మాట, ఏకైక సూత్రం అది. క్యారెక్టర్ కాపాడుకో, అది నిన్ను కాపాడుతుంది. సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి చిరంజీవి గారు టికెట్ రేట్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించి వచ్చారు. అప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చింది ఆ ప్రభుత్వానికి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకొని, సరే నేను ఇది ఇస్తా అనుంటే అనే ఒక ఉద్దేశం ఆయనకుంటే చిరంజీవి గారిని కూడా తీసుకురండి అనేవారు ఆయన. ఇలా అనే ఉద్దేశం ఆయనకి లేదు కదా. మీకు బుద్ధి చెప్పాలి, మీరు బుద్ధిగా ఉండాలని చెప్పదలుచుకున్నాడు అంతే. దాంట్లో మళ్ళీ పెద్ద ఆయన ఇన్వాల్వ్ చేయొద్దు, చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేయొద్దు, పెద్ద ఆయన వద్దు అని ఆయనే దిల్ రాజుకు సూచించినట్టుగా చెప్తున్నారు. అందుకే దిల్ రాజు గారు కేవలం కొంతమందితోనే ఆయన వెళ్ళారు, చిరంజీవి గారిని లేకుండానే ఆయన వెళ్ళారు. అంతే తప్ప చిరంజీవి గారు పిలిచారు అయినా వెళ్ళలేదని కొంతమంది, లేకపోతే అసలు పిలవలేదని కొంతమంది, ఇవన్నీ రీజన్స్ కాదు. వాస్తవానికి బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే చిరంజీవి గారికి వీలున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారికి వీలున్నప్పుడు రెండు వీలు చూసుకొని ఇది పెట్టుకుంటారు మీటింగ్. అలా కాకుండా వెళ్ళారంటే ఇది జరిగిన బ్యాక్ అండ్ స్టోరీ ఇది. ఇక నాగార్జున గారు కూడా వెళ్ళారు. నాగార్జున గారు నిన్నగాక మొన్న నాగార్జున గారు హైడ్రా ఆయన బిల్డింగ్ ను కూల్చేసింది. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వం పట్ల కాస్త కినుకుగా ఉన్నారు. ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, బాధగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఏదైనా అనుకోవద్దు. అయినా ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఆయన బిజినెస్ మ్యాన్. మనం అర్థం చేసుకోవాల్సిన ఆయన సినిమా వ్యక్తిగా అక్కడికి వెళ్ళాడని నేను అనుకోవట్లా. బిజినెస్ మ్యాన్. ఇక ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దిల్ రాజు గారిని రేవంత్ రెడ్డి గారిని ఒకసారి వెళ్ళి విష్ చేసి వస్తే బాగుంటుంది. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన బిజినెస్ మ్యాన్. యూనివర్సల్ స్టూడియోస్ కట్టాలి, మీరు ఎంతో కొంత మూలధనం పెట్టండి ప్రభుత్వం నుంచి అని అడిగారు ఆయన. మాకు ప్రోత్సాహాలు ఇవ్వండి అని అడిగాడు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అడిగాడు అవన్నీ. యాజ్ ఎ హీరో కాదు ఆయన అడిగింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే మనం మొదటి వరుసలో ఉంటారు. మొదటి వ్యక్తిగా మన నాగార్జున చెప్పుకోవచ్చు. ఆ రకంగా నాగార్జున గారు ప్యాచప్ చేసుకుంటానికి వెళ్ళారు. ఇక వెంకటేష్ గారు సినిమా ఉంది ఆయనది, సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా కోసం ఆయన వెళ్ళారు. సో మిగతా నిర్మాతలంతా అల్లు అరవింద్ గారు వెళ్ళారు. కానీ అల్లు అరవింద్ గారు ఆ చర్చ జరిగిన తర్వాత అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడతారు, ఇంకా ఆయన ఏం మాట్లాడలేరు. సహజంగా వీళ్ళే మాట్లాడి ఇక నుంచి అలా పుష్ప మీద కూడా కొంత చర్చ జరిగింది. అలా చేస్తే ఎట్లా, మీరు బౌన్సర్లను పెట్టుకుని